మీరు పక్కకు వచ్చాను రైట్ సార్ సార్ ఓకే సార్ ప్రాబ్లం ఇల్లు లేదన్నాడు ఏం చేస్తావు ఎలిమినేటెడ్ ఇది నారాయణ రెడ్డి నిన్నంతా భగత్ కాలేజ్ పోతానంటే వీళ్ళు 20 మంది ఉన్నారంటే ఇక్కడ వీళ్ళందరికీ ఆ భగత్ సింగ్ కాలం పడ్డారు. వీళ్ళందరికీ పక్క పక్కన సీరియల్లో వచ్చి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దెలు లేదు. వాళ్ళ ఆనందానికి అద్దెలు లేదు అంటే సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం వచ్చింది, 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా, అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దెలు లేవు. అసలు వాళ్ళ ఆనందానికి అద్దెలే లేవు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిల్ ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మేము ఇట్టాడు సైకిల్ పిల్లవాడికి కొనిచ్చే స్టేజ్లో లేవు సార్. ఇప్పుడు తాటాకిలు ఇల్లు చిన్నది, నేను ఇక్కడే తాటాకిలు ఇల్లు ఎంతో కానిచ్చున్నాను సార్, మా వాడికి కొనిచ్చే స్థితి కాదు. ఎందుకంటే నేను 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, 3 ఏళ్ళలో కలిసి నాకు 6,000 వస్తుంది, నేను మనవాడిని చదివించుకుంటున్నా. అలా ఆనందానికి వద్దులేదు. అదే ఇంకో ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను ఆ పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నం. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ప్రజలకి, ఆ మాట తప్పకుండా ఏదైతే ఈరోజు సూపర్ 6 వేసిందో, సూపర్ 6లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఈరోజు చేయడం లేదు. 1, 2 కాదు, అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వ రంగంలో 100 రోజుల్లో 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాం. కేవలం 5 రూపాయలకు చక్కగా భోజనం పెడుతూ ఉంటే రోజు 2,20,000 మంది పనిచేస్తుంటే గత ప్రభుత్వం మూసేసింది 5 సంవత్సరాలు. ఎందుకు మూసేసింది ఎవరు తెలియదు. శాడిజం. నెల్లూరులో ఒక కారు ఏసీ బస్టాండ్లో పెడితే అన్నీ మూసేశారు. ఎందుకు మూసేశారో తెలియదు. ఒక బస్టాండ్ అయితే దానికి ఎక్స్ట్రా టాయిలెట్స్ చేశారు. ఇంత శాడిజం. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారిని చెప్పిన పేదలు మనల్ని నమ్మి ఓట్లేశారు, ప్రజలకు సంక్షేమం చేయాలా, రెండో పక్క డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుంటే పిల్లల భవిష్యత్తు అంధకారం. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే, డెవలప్మెంట్ జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇవాళ భోగాపురంలో ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక చక్కటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఆ పక్క నుండే 3-4 జిల్లాలు ఎంతో డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ రాగానే చుట్టుపక్కల ల్యాండ్ విలువలు పెరిగినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ రాగానే ఆ చుట్టుపక్కల ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాగానే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగగానే ప్రభుత్వానికి ట్యాక్స్లో డబ్బులు వస్తాయి. ట్యాక్సులు రాగానే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మళ్ళీ అది పెరగగానే మళ్ళీ అటు సంక్షేమం డెవలప్మెంట్ చేయొచ్చు. ఇలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెలిసిన అనుభవం వ్యక్తి గవర్నర్ ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఈరోజు ఎంతో వాడుకున్న అనుభవాన్ని మొత్తంతో 28 జిల్లాలు ఈక్వల్గా డెవలప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే, నెల్లూరుని గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజార్టీని గెలిపించారు. బట్ నెల్లూరు చేయాల్సిన బాధ్యత ఉంది. చెప్పిన వాటికంటే ఎన్నో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, end-to-end రోడ్స్ కావచ్చు, యూజిడీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, పిల్లలకి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అన్నీ టేకప్ చేసాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలను రిక్వెస్ట్ చేసేది, మరొక 2 సంవత్సరాలు పట్టండి. 2 సంవత్సరాలు అయింది. రాబోయే 2 సంవత్సరాల్లో 100 రూపాయలు నెల్లూరులో మీకు ఏదైతే మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు చేస్తామో తెలియజేస్తాం.